డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం చేయటం అంటే ప్రైవేటు పరం చేసేయటమే అని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆర్భాటం కావచ్చు, కోటి సంతకాల సేకరణ కావచ్చు, గవర్నర్ గారికి ఆ ప్రతులన్నింటినీ ఇవ్వటం కావచ్చు, ఇక జిల్లాల వారీగా ర్యాలీలు కావచ్చు, ఎంత ఆర్భాటం చేసింది మొత్తం కేంద్రం ఒక్క చిన్న షాక్ తోటి మొత్తం డిలీట్ చేసి అవతల పడేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తే గీస్తే కేంద్రం మీద చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఈ రోజున. మరి జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తాడా? కేంద్రం పీపీపీ మోడల్ని ఖచ్చితంగా అమలు చేసుకోండి, అలా అమలు చేసుకుంటానికి గాను మేము 2 రకాలైన స్కీములు తీసుకురావడం జరిగింది. పీపీపీ మోడల్లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కేంద్రం నుంచి కానీ లేకపోతే రాష్ట్రం నుంచి కానీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దానికి గాను 2,000 కోట్ల రూపాయలు మరి కేంద్రం ప్రకటించడం కూడా జరిగింది, విజిఎఫ్ని అని మరి రాష్ట్రాలకి లేఖ రాసి మెడికల్ కాలేజీలు మొత్తం పీపీపీ మోడల్లో పూర్తి చేసుకోవడానికి మా పూర్తి సహకారం రాష్ట్రాలకు ఉంటుంది అని కేంద్రం చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లోయింగ్ స్ట్రోక్ తగిలింది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో ఇంతగా పనిచేస్తున్న వాళ్ళు కానీ, అంటే రాజకీయం మీద ఇంత అవగాహన లేని వాళ్ళు ఉన్నారేమో, జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత అవగాహన లేని వాళ్ళు అక్కడంతా ఎవరు పెద్దగా గోల్ చేయట్లేదు. కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తప్పుడు విధానాలతోటి, తప్పుడు వ్యాఖ్యానాలతోటి పీపీపీ మోడల్ అంటే ఖచ్చితంగా ప్రైవేటైజేషనే అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ పార్లమెంటరీ స్థాయి సంఘం అందులో మరి ఆ సమయంలో గురుమూర్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీఏ అందులో ఉండి దాని మీద సంతకం కూడా చేయటం, ఇవన్నీ బయటకు వస్తున్నా కూడా అబ్బెబ్బే అవన్నీ మా కళ్ళకేం కనిపించవు, మేము దీని మీద పోరాటమే అని అంటే, మరి ఇప్పుడు జరిగిన ఈ తంతు వ్యవహారం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా తీసుకుంటాడు, ఏం చేయబోతూ ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా ఇక్కడ రాష్ట్రంలోనే ఇది ఈ పోరాటం చేస్తూ ఉంటాడా, లేకపోతే కేంద్రానికి కూడా వెళ్ళి అక్కడ మోడీని కానీ లేకపోతే అమిత్ షాని కానీ కేంద్రంలో ఉన్న కూటమిని కూడా నిలదీసి గతంలో ఎప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో ఒక పెద్ద డ్రామా కట్టి వచ్చాడు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం లా అండ్ ఆర్డర్ మొత్తం నాశనం అయిపోయింది, తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం అల్లి వైసీపీ నాయకులు ఏళ్ల మీద పడి దోచేసుకుంటున్నారు, అసలు మొత్తం అక్కడ పరిస్థితి చాలా తారుమారుగా ఉంది అని ఆయన గట్టిన డ్రామా ఉంటుంది కదా. అలాగనే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన అదే పద్ధతిలోనే ఆడ కూడా మళ్ళీ ధర్నాలు చేయాలి, పీపీపీ మోడల్ని మీరు ఎలా సమర్థిస్తారు అని. కాకపోతే ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉన్న వాళ్ళ మీద ఏమనడు, బీజేపీని ఎస్పెషల్లీ ఏమనే అవకాశమే లేదు. కాకపోతే గతంలో కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డిని సంకన పెట్టుకుని వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా వాళ్ళ వ్యవహారం నడిచినప్పటికీ ప్రజల్లో తీర్పు వేరే రకంగా ఉండబోతుంది అనగానే ఎత్తి కొదేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపుకి వెళ్ళారు. యాక్చువల్గా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఇప్పుడు ఈ జేపీ నడ్డా ఈ లేఖలు రాయటం కానీ ఈ వ్యవహార శైలి మొత్తం వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అనేది కూడా ఒకటి వినపడుతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ వింత డ్రామా మొత్తాన్ని ప్రజలు ఎంతో కొంత నమ్మే అవకాశం ఉంది కాబట్టి కేంద్రం దగ్గర నుంచి ఇలాంటి ఒక లేఖను కానీ వాళ్ళ దగ్గర నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని కానీ, అందులో ఇప్పుడు 5 మెడికల్ కాలేజీలకి బిడ్లు వేస్తే అందులో కేవలం ఒకటే రావటం కానీ మిగతా వాళ్ళు ఎవరూ రాకపోవటం, దీంతో పాటుగా పీపీపీ మోడల్లో ఎవరైతే మీరు కాలేజీలు తీసుకుంటారో నేను రాగానే 2 నెలల్లో జైల్లో వేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి భయపడ్డారు అనే ప్రచారాన్ని కూడా మొత్తాన్ని ఒక్క దెబ్బకి తుడిచిపెట్టినట్టుగా తీసి పక్కన పడేసేసాడు. మరి కేంద్రం నుంచే వస్తే కనుక, గతం నుంచి మనం మాట్లాడుతున్న మాట కూడా అదే, దాదాపుగా చంద్రబాబు నాయుడు వెయిట్ చేస్తున్న విధానం కూడా అదే. జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటానికి ఏమాత్రం సంకోచం చేయలేదు, కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మాత్రం చాలా సంకోచిస్తూ ఉన్నాడు. కేంద్రం సిబిఐ ద్వారా కానీ ఈడీ ద్వారా కానీ ఆ కేసులని తొందరగా తేల్పించో, లేకపోతే మరీ కొత్త కేసులైనా సరే ఉన్న వాటిని, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో కూడా ఈడీ ఎంట్రీ కూడా అందుకే జరిగింది. అంటే కేంద్రం ద్వారా అరెస్ట్ చేపిస్తే ఇక్కడ రాష్ట్రంలో మరి ఈ కక్షపూరితంగానే చేశారనే వ్యవహారాన్ని తీసి పక్కన పెట్టవచ్చు. గతంలో కూడా కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేపించింది.
ఆయన 18 నెలలు ఉండి ఇప్పటికీ ఆ కేసులు వదలకుండా 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్ పైన ఉండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులు ఎత్తేసుకుంటున్నాడని వైసీపీ నాయకులందరూ గోల్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. కాకపోతే ఇక్కడ మెడికల్ కాలేజీల నిర్మాణం అనేది వచ్చేటప్పటికి స్థాయి సంఘం ఇచ్చిన సిఫార్సుల మేరకు పీపీపీ మంచి పద్ధతే అనేది ఖచ్చితంగా తెలిసిపోతూనే ఉంది. నిన్న జరిగిన వాజ్పేయి విగ్రహావిష్కరణలో కూడా గుర్తు చేసుకున్న అంశం ఏమిటి అని అంటే పీపీపీని ఒక పెద్ద మోడల్గా తీసుకొచ్చి భారతదేశం అంతటా రహదారుల విస్తరణ చేయటం కానీ, కొత్త రహదారుల నిర్మాణం కానీ, ఈ కనెక్టివిటీని పెంచటంలో వాజ్పేయి అత్యద్భుతంగా పనిచేశాడు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడే ఆ ఎన్డీఏకి కన్వీనర్గా ఉండటం కానీ, ఈ పీపీ మోడల్ని మరి వాజ్పేయికి వివరంగా చెప్పటం కానీ, ఇవన్నీ చేయటం మూలానే జరిగాయి అనేది కూడా నిన్న మళ్ళీ గుర్తు చేసుకున్నాం. కాకపోతే ఏ ఎయిర్పోర్టులు అయితే, ఏ రోడ్ల మీద అయితే జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడో అవన్నీ పీపీపీ విధానంలోనే నిర్మించబడినా కూడా మెడికల్ కాలేజీల విషయం వచ్చేటప్పటికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పీపీపీ విధానం అంటే ప్రైవేటైజేషన్ అని మాట్లాడే స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. దాదాపుగా చంద్రబాబు నాయుడే కేంద్రం నుంచి ఇలాంటి కొన్ని ఈ ప్రక్రియను కూడా చేపట్టి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డికి షాక్ కొట్టడానికి అనేది కూడా ఒక చర్చ నడుస్తున్నా, మరి కేంద్రం ఇచ్చే ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ని చూసుకొని కానీ, దాంతోపాటుగా ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు నిర్వహణ కోసం కేంద్రం నుంచి ఒక 25%, రాష్ట్రం నుంచి 25% కూడా తీసి దానికి పెట్టడం కానీ, నిర్మాణానికి అయ్యే ఖర్చులో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే భూములు కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే అనుమతులు కానీ, ప్రైవేటు వాళ్ళు కట్టే ఈ బిల్డింగులతో కానీ, వీటన్నిటిలో కూడా 40% కేంద్ర ప్రభుత్వం నుంచి, 40% రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే మరి ఇక ప్రైవేటు వ్యక్తులు పెట్టుకునేది కేవలం 20% ఉండటం మూలానే ఎక్కువగా బిడ్డింగులు రావడానికి అవకాశము కల్పిస్తూ ఇల్చాది వ్యవహార శైలి మొత్తం మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు నడుపుకొచ్చాడు. కాబట్టి ఈరోజున జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద షాకు కేంద్రం నుంచి తగిలినట్టయింది. కానీ కేంద్రం కూడా ఇలాంటి షాకు ఇంతకు ముందైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుండేది కాదేమో, కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కంటే లోకేష్ బెటరు అని అనుకునే స్థాయిలో మరి ఇక్కడ లోకేష్ కూడా మంత్రాంగం నడుపుతుంటే, ఎందుకైనా యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ డ్యూరేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ డ్యూరేషన్ ఉన్నదాన్ని రాబోయే సంవత్సరాల్లో వాడుకుంటానికి, రాబోయే ఎన్నికల్లో వాడుకుంటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డిని లోకేష్ ఖచ్చితంగా రీప్లేస్ చేసే విధంగా కేంద్ర నాయకుల దగ్గర ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో అవసరం లేకుండా పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డిని వదలాలనే ఉద్దేశం బీజేపీకి అయితే లేదు. కానీ చంద్రబాబు దగ్గరుండి జగన్మోహన్ రెడ్డిని వదిలించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రక్రియ ఎలా కొనసాగి జగన్ అరెస్టు దాకా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.